మా జీవిత కాలంలో మరొక దినాన్ని మా కొరకు ఇచ్చి మీ సన్నిధిలో ఉన్నతమైన మీ మాటలు మేము నేర్చుకునే అవకాశాన్ని మాకందరికి మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి వారం జరుగుతున్నటువంటి ఈ బైబిల్ తరగతిలో నీ వాక్యం విని నేర్చుకోవాలనే ఆసక్తితో వచ్చిన మీ పిల్లలైన వారందరినీ యొక్క హృదయాలను తృప్తిపరిచే మాటలు మీరు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఏ దినము కూడా మా కొరకు మీరు సిద్ధపరిచిన మాటలు కొన్ని మేము నేర్చుకోవడానికి ప్రయత్నపడుచుండగా నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని కోరుతూ, మరి మా అన్నయ్య గారు అనేటువంటి రవణ్య గారు తన జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని తను ప్రేమించినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వలన చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి దేవుడు మన యొక్క జీవితంలో మరొక దినాన్ని అనుకరించినందుకు కన్న తండ్రి దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మరి మనమంతా కూడా కలిసి నేర్చుకుందాం. మనం ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరు మాదిరి అయినటువంటి పరిశుద్ధులు. మాదిరి అయిన పరిశుద్ధులు, ఫుల్ స్టాప్ కాదు, మాదిరి అయిన పరిశుద్ధులు అంటే ఆశ్చర్యార్థకమైన సింబల్ ఉంది అక్కడ. మీరు అది గుర్తించారో లేదో. క్వశ్చన్ ట్యాగ్కి దానికి ఆ సింబల్కి ఒక అర్థం ఉంటుంది. మనం రాసినటువంటి ఒక పదానికి పక్కన ఫుల్ స్టాప్ పెడితే దానికి ఒక అర్థం ఉంటుంది, కామా పెడితే ఒక అర్థం ఉంటుంది, ఆశ్చర్యార్థకమైనటువంటి సింబల్ పెడితే దానికి ఒక అర్థం ఉంటుంది. అన్నీ మనం ఒకేలా కలిపి చదివేస్తామంటే కుదరదు, అందులో ఉన్నటువంటి మీనింగ్గా మారిపోతాయి. అందుకనే అక్కడ యాక్చువల్గా క్వశ్చన్ మార్క్ అనేది వేయాలి, కాకపోతే ఆశ్చర్యార్థకమైన సింబల్ అది వేయడం జరిగింది. ఈరోజు మనం నేర్చుకుని పాఠ్యాంశం పేరు మాదిరి అయిన పరిశుద్ధులు. అనేది ఒక పరిశుద్ధులైనటువంటి వాళ్ళు మాదిరికరంగా ఉండాలా లేకపోతే ఉన్నారా అనేది ఒక క్వశ్చన్, ఒక ప్రశ్నను లేవనెత్తే అంశంగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే పరిశుద్ధులైనటువంటి వాళ్ళు మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలి, లేకపోతే ఎలా గడిపితే దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాలుగా మారుతాయి, దేవుడు కోరుకున్నటువంటి ఒక పరిశుద్ధుడు మాదిరికరమైనటువంటి జీవితాన్ని తన జీవితంలో ఉన్నాడా లేదా, ఈ విషయాలన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, మనిషి జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఈ ప్రపంచంలో మనం వినియోగిస్తున్నటువంటి ప్రతి వస్తువుకు కూడా ఆ వస్తువు యొక్క పనితనాన్ని బట్టి విలువ ఉంటుంది. ఆ పనితనాన్ని బట్టి అది వినియోగంలోనికి మనం తెచ్చుకుంటాం. అలాగే ఆ వస్తువు యొక్క పనితనం ముగించుకున్న తర్వాత దాన్ని ఎక్స్పైరీ డేట్ అంటాం. ఏ వస్తువు అయినా కూడా కొంతకాలం వరకే అది మనకి పనిచేస్తుంది. కొంతకాలం తర్వాత అది మరి వినియోగంలోకి రాదు, అది మనకి ఉపయోగపడదు. ఎప్పుడైతే ఉపయోగపడదో ఆ వస్తువును తీసుకెళ్ళి మనం ఎక్కడ పడేస్తాం? డస్ట్బిన్లో పడేస్తాం. ఎంత విలువైన వస్తువులు అయినప్పటికీ కూడా దానివల్ల విలువ లేనప్పుడు మనం ఏం చేస్తాం? మనకు వాడుకలో ఉన్నటువంటి పరిసరాలలో దాన్ని అసలు ఉంచుకోం. మనం వాడుకుంటున్నటువంటి ప్రతి వస్తువు, ఆహారం కావచ్చు, కాకపోతే వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ప్రతి దానికి కూడా ఒక విలువ ఉంటుంది. ఆ విలువ కూడా కోల్పోయే ఒక పరిస్థితి కూడా ఉంటుంది ఆ వస్తువుకి. కానీ మనిషి జీవితం అలాంటిది కాదు. తల్లి గర్భంలోనికి మనం రాకమునిపే దేవుడు ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరెవరు ఈ యొక్క విశ్వంలోనికి తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చిన తర్వాత 9 నెలలు ఉండి ఎవరు క్షేమంగా ఈ భూమి మీదకి రావాలి అనేది దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది. ఆయన ప్రణాళికలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే క్షేమంగా ఈ భూమి మీదకి వస్తారు. ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక సంకల్పంలో మనమంతా కూడా ఉన్నాం, ఆయన ఆలోచనలో ఉన్నాం అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే
ఇదిగో ప్రత్యక్షంగా మనమంతా కూడా ఇక్కడ కలిసి కూర్చోవడమే. ఆయన ఆలోచనలో మనం లేమనుకోండి, అసలు మనకి జన్మే జరిగేది కాదు. ఒక వస్తువు తయారీ అనేది తయారీ అయ్యి మార్కెట్లోకి రావాలనంటే ఆ కంపెనీ యజమాని యొక్క ఆలోచనలో ముందు ఆ వస్తువు ఉండాలి. పలానా వస్తువు నేను తయారు చేసి మార్కెట్లోకి నేను రిలీజ్ చేయాలి అని ఆ కంపెనీ యజమాని అనుకుంటేనే ఆ వస్తువుకు ఒక రూపం వస్తుంది, ఒక ఆకారం వస్తుంది, దానికంటూ ఒక విలువ వస్తుంది. అప్పుడు మార్కెట్లోకి వస్తుంది అది. అదే కంపెనీ యజమాని ఆ వస్తువు గురించి ఆలోచించలేదు అనుకోండి, ఆ వస్తువే ఉండదు, అసలు ఆ వస్తువుకు విలువే ఉండదు. ఇది ఎంత నిజమో ఈరోజు మనము కూడా తల్లి గర్భాన్ని దాటుకుని ఈ భూమి మీదకి వచ్చామనంటే ప్రత్యేకంగా దేవుని చేత మనం ఏర్పాటు చేయబడిన వాళ్ళం. ఒక వస్తువుకి విలువ ఉన్నట్టుగానే మనిషికి కూడా చాలా విలువ ఉంది. అది ఎంత విలువ ఉందనంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా వెల కట్టలేనంత విలువ మనిషి జీవితానికి ఉంది ప్రియులారా. అంత గొప్పది మనిషి యొక్క జీవితం, అంత ఉన్నతమైనది మనిషి యొక్క జీవితం. అంత గొప్పది ఉన్నతమైనటువంటి ఈ జీవితాన్ని గడుపుతున్నటువంటి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ప్రతి దాన్ని కూడా మనిషి వాటన్నిటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళు కొందరైతే ఆ జీవితంలో ఎదురవుతున్నటువంటి లోటుపాటులు సహించలేక, ఓర్వలేక, తట్టుకోలేక చనిపోతున్న వాళ్ళు కూడా మరికొంతమంది. ఇదంతా కూడా దేవుని మీద ప్రతిదీ కూడా మనం నెడతామనంటే అది మనకు కుదరదు. మనిషి జీవితంలో కష్టాన్ని పెట్టింది దేవుడే, సుఖాన్ని పెట్టింది దేవుడే. నువ్వు సుఖం అనిపించేటప్పుడు ఎంత ఆనందంగా, ధైర్యంగా నువ్వు అనుభవిస్తావో, నీ జీవితంలో ఎదురయ్యే కష్టం వచ్చేటప్పుడు కూడా అంతే ధైర్యంగా దానిని ఎదుర్కోవాలని కూడా దేవుడు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ఎన్నో రకాలుగా మనకి ఎంతోమంది సేవకుల ద్వారా, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా ఎన్నో మనల్ని ధైర్యపరిచే మాటలు కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు మనిషి జీవితంలో జరుగుతున్నటువంటి నిత్యము ఒక ప్రక్రియ. ఇది ఈ విషయాలను ఎందుకు చెబుతున్నానంటే మనిషి యొక్క జీవితం తల్లి గర్భంలో ఆరంభం మొదలుకొని ఆ యొక్క ఆకారం ఆరంభం మొదలుకొని 9 నెలలు దాటి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని అనేది దేవుడు ముందుగానే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మన మీద. నేను ఎలా బ్రతకాలి, తల్లి కడుపులో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు నియమించిన ఆయుష్కాలం అది పూర్తయిపోయినంత వరకు కూడా నేను ఎలా బ్రతకాలి, ఏం పనులు చేయాలి, ఎవరికి నచ్చినట్టుగా బ్రతకాలి, ఎవరి ఇష్టాన్ని నా జీవితంలో నెరవేర్చాలి అనేది ఇదంతా పక్కా ప్లాన్తో దేవుడు ఏం చేశాడంటే ముందుగానే సిద్ధపరిచి తల్లి గర్భంలోని పెట్టి బయటికి రప్పించాడు. అలా వచ్చిన వాళ్ళమే మనమంతా కూడా. ఇలా వచ్చినటువంటి మనందరి విషయంలో కూడా దేవుడు కోరుకున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కోరిక ఏంటంటే అది ఒకసారి బైబిల్లో మనం చూసిన తర్వాత ముందుకు మనం వెళదాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 14-16 వచనం కలిసి ఉంటాయి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. తల్లి గర్భంలో మనకి ఉన్నతమైనటువంటి ఈ చక్కనటువంటి ఆకారం, ఈ రూపం, ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు ముందుగా తను ఎంత గొప్పవాడు చెప్పాడు. తర్వాత ఆ జీవితాన్ని మనకి ఇచ్చినటువంటి దేవుడు మన జీవితంలో కూడా ఎంత గొప్పగా మనం బ్రతకాలనేది కూడా దేవుడు చెప్పాడు. ఇక్కడ 2 సందర్భాలు. మొదటిది ఆయన ఏమన్నాడు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఒక దేవుడిగా, ఒక దైవంగా, మిమ్మల్ని కన్నటువంటి ఒక తండ్రిగా నేను ఎంత గొప్పవాడనంటే నేను పరిశుద్ధుడను. రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం
14-16 వచనాలు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడే. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని రాయించాడు. ఏంటంటే తను ఎంత గొప్పవాడో అనేది దేవుడు చెప్పాడు. రెండోది, తన గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలుగా ఉన్నటువంటి మనము కూడా ఎలా ఉండాలి, ఎంత గొప్పవారం అవ్వాలనేది కూడా దేవుడు 2 సందర్భాలు రాయించాడు. మొదటిది, ఆయన ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడును. పరిశుద్ధుడును అని అంటే ఏ పాపము లేనివాడును, ఏ కల్మషము లేనివాడును, చెడు అనేది నా జీవితంలో లేనిది, అసలు చెడుకే నా దగ్గర చోటు లేనటువంటి జీవితం నాది. అలాంటి వ్యక్తిని కదా పరిశుద్ధుడు అంట. నేను ఎంత గొప్పవాడునో, ఏ పాపము ఏ మచ్చ ఏమీ లేనివాడుగా ఒక దైవంగా నేను ఎంత గొప్పవాడుగా ఉన్నానో, అలాగే నా చేత మరి ఈ ప్రకృతిలోనికి లేదా ఈ భూమి మీదకి తల్లి గర్భము గుండా వచ్చినటువంటి మీరందరూ కూడా నా అంతటి వారే మీరు ఉండాలి, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నేనైతే ఏ పాపము చెయ్యని వాడుగా, అసలు పాపానికి లోనగన వాడుగా, అంత శక్తిమంతుడిగా నేను ఉండగలను. కానీ మనుషులు ఇదిగో ఈ దేహముతో ఉన్నంత కాలము కూడా పాపము చేయటానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మనిషి చెడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తన చూపు ద్వారా, ఆలోచనల ద్వారా, తన మాట ద్వారా, నడవడిక ద్వారా, తన జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో మనిషి మరి మంచి మార్గంలో నుంచి చెడిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని దేవుడు అంటున్నాడు, నేను ఎంత గొప్పవాడినో పరిశుద్ధుడిగా ఉన్నానంటే మీరు కూడా అంత గొప్పవారుగానే నా అంతటి వారుగా పరిశుద్ధులుగా మీరు ఉండాలని ఏమంటున్నాడు? ఆ 16 చివరిలో, మీరును నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కాబట్టి మీరు ఎన్నో రకాలుగా, ఎంతో మంది ఎన్నో ప్రవర్తనలు కలిగి ఉంటారు. ఒక్కొక్కరి ప్రవర్తన ఒకలా ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు సమస్త ప్రవర్తన యందు కూడా, ప్రవర్తన విషయానికి వచ్చేసరికి చూపు, ఆలోచన, మాట, నడవడిక, మరి నడత, చేసే పని, ప్రతిదీ కూడా వ్యక్తి జీవితంలో తన ప్రవర్తనలోనికి వస్తాయి. ఇవన్నీ కలుపుకుంటేనే ప్రవర్తన అంటారు. మరి ఈ సమస్త ప్రవర్తనలో నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తున్నావు అంటే ఆలోచన విధానంలో కావచ్చు, చేతులతో చేసే పనుల విధానంలో కావచ్చు, మాట్లాడే మాటల విషయంలో కావచ్చు, సమస్త ప్రవర్తన యందు కూడా నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఎందుకనంటే మనిషి యొక్క జీవితంలో ముందుగా చెప్పినట్టుగా చెడిపోవడానికి చాలా అవకాశాలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. అసలు ఎలాంటి వ్యక్తి అయినా కూడా చాలా సునాయాసంగా చెడిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎంతటి వ్యక్తి అయినా కూడా అపవిత్రుడిగా మారిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ఎరిగినటువంటి దేవుడు మరి జాగ్రత్త చెప్పకపోతే ఎలా? చెప్పలేదు అనుకోండి, నువ్వు చెప్పలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇలా తయారయ్యానని చెప్పేసి దేవుడి మీద నేరం నెట్టేసే తత్వం మనది. అవును కదా, చెప్పండి. అందుకని దేవుడు ఎంత గొప్పవాడని అంటే ఒక తండ్రి స్థానంలో ఆయన ఆలోచిస్తూ నేను ఎంత గొప్పవాడుగా ఉన్నానో మీరు కూడా నాయన సమస్త ప్రవర్తన విషయంలో కూడా మీరు కూడా పరిశుద్ధులై మీరు ఉండండి అని దేవుడు చెప్పాడు. మరి ఎలా? దేవుడు చెప్పడం అయితే చెప్పాడు, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు దేవుడు. మంచిదే. మరి పరిశుద్ధులుగా ఉండగలుగుతున్నారా? ప్రపంచ ప్రజలందరూ కూడా ఏ లోపము లేనివాడిగానే ప్రతి ఒక్కరి జీవితంలో తాను గడపగలుగుతున్నాడా? లేదండి. ప్రతి ఒక్క మనిషి కూడా తన జీవితంలో పవిత్రతను దూరం చేసుకున్నాడు. అపవిత్రుడిగా ప్రతి ఒక్క మనిషి కూడా తన జీవితంలో మారిపోయాడు. అలా దేవునికి దూరం అయిపోయాడు. ప్రతి విషయంలో కూడా, సమస్త ప్రవర్తన విషయంలో కూడా దేవుడు ఏదైతే వద్దనుకున్నాడో, ఏదైతే కాదు అని తీర్మానం తీసుకున్నాడో, తాను తీసుకున్నటువంటి ప్రతి ఆలోచనకు భిన్నంగానే మనిషి చేస్తూనే వచ్చాడు. ఇది చూడొద్దు అంటే అదే చూస్తాడు. ఇలా మాట్లాడడం అది తగదు అని అంటే అదే మాట్లాడతాడు.
ఇలా నువ్వు ప్రవర్తించకూడదు అని దేవుడు చెబితే అలాగే ప్రవర్తిస్తాడు. సమస్త విషయములన్నిటిలో కూడా పూర్తిగా దేవునికి భిన్నంగా మారిపోయాడు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? నేను ఎంత పరిశుద్ధుడినో మీరు కూడా అంతే గొప్ప వాళ్ళు ఉండాలి, నాతో సమానంగా మీరు ఉండాలి అని అనుకున్నాడు. మనిషి పూర్తిగా భిన్నంగా మారిపోయాడు. తన చూపు మారిపోయింది, ఆలోచనలు మారిపోయింది, నడవడిక మారిపోయింది, తన బ్రతుకు జీవన విధానం సమస్తం అంతా కూడా మారిపోయింది. మనిషి పరిశుద్ధుడు కాదు కదా, అసలు మనిషి నంబర్ 1 పాపము చేసిన భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఈరోజు యవనస్తుల జీవితాలు చూసినా, ఒక కుటుంబ భార్యాభర్తల జీవితాలు చూసినా, వాళ్ళకు పుట్టినటువంటి చిన్న పిల్లల జీవితాలు చూసినా, వృద్ధుల యొక్క జీవితాలు చూసినా, ఒక్క మాటలో చెప్పాలంటే బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ వరకు కూడా ఏ దశలో కూడా ఏ ఒక్కరి జీవితం కూడా బాగున్న పరిస్థితులు లేవు. ఎందుకనంటే బాల్య దశలో వాళ్ళు చెడిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ బాల్య దశ దాటుకుని యవ్వన ప్రాయానికి వచ్చారనుకోండి, ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ యవ్వన ప్రాయం దాటిన తర్వాత మధ్య వయసుకు వచ్చారనుకోండి, అంటే వివాహ వయసుకు వచ్చింది అనుకోండి భార్యాభర్త, ఈ భార్యాభర్తలకు మారిన తర్వాత ఇంకా ఎక్కువగా చెడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మన వృద్ధాప్యంకి వెళ్ళిన తర్వాత చెడిపోవడానికి అవకాశం ఎక్కడ ఉందండి అని అనకండి. ఆ వృద్ధాప్యంలో కూడా చెడిపోయే అవకాశాలు, చెడగొట్టే పరిస్థితులు కూడా లేకపోలేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్న మన సంగతి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ప్రియులారా. అంత భయంకరమైన పరిస్థితులు బ్రతుకుతూ దేవునికి దూరం అయిపోయాం. మరి దేవునికి దూరం అయిపోయినటువంటి మనం అందరూ కూడా మరి దేవుడు కోరుకున్న కోరిక ప్రకారం మనం మరలా పరిశుద్ధులుగా మారేది ఎలా మనం పరిశుద్ధులుగా మారగలం? మనకున్నటువంటి ఈ కలంకం, ఈ పాపం, దీని నుంచి మనం ఎలా విడిపించుకోగలం? ఎలా ఆ పరిశుద్ధతను సంపాదించుకోగలం? ఏ మార్కెట్లో దొరుకుతుంది ఇది? లేకపోతే ఎవరు అమ్ముతారు, ఎవరిస్తారు, ఎవరి వల్ల ఇది సాధ్యమా? లేకపోతే ఎవరి ద్వారా రికమెండ్ చేయగలరా? ఒక ఉద్యోగం కావాలంటే ఎమ్మెల్యేని పట్టుకుంటే ఒక పని అవుతుంది. లేకపోతే మనకు ఒక ఎకరం భూమి కావాలంటే ఇంకొక ఎంపీనో మినిస్టర్ని పట్టుకుంటే పని అవుతుంది. అలాగే అలా అయ్యేటట్టు కాదు ఇది. పరిశుద్ధతను అనేది ఈ 3 లోకాలలో, ఈ సృష్టిలో ఏ మనిషి కూడా ఇవ్వలేనిది, చెయ్యలేనిది, అది ప్రసాదించలేనిది కేవలం దేవుడు మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆయన గురించి ఒక మాట చెప్పాడు, ఏమని? నేను పరిశుద్ధుడును. ఇప్పుడు ఆ పరిశుద్ధత నువ్వు కూడా అదే కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ అది మనిషి కోల్పోయాడు. ఇప్పుడు మరలా పరిశుద్ధత ఇవ్వాలంటే పరిశుద్ధత కలిగి ఉన్నోడే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వాలంటే ఎవరిస్తారని? డబ్బులు లేనోడు అప్పిస్తాడు, డబ్బులు ఉన్నోడు అప్పిస్తాడా? డబ్బులు ఉన్నవాడే కదా ఇస్తాడు. అలాగే మనిషి తన జీవితంలో కోల్పోయిన పరిశుద్ధతను మరలా అనుగ్రహించాలంటే ఆ పరిశుద్ధతను ఉన్నటువంటి దేవుడే మళ్ళీ మనకి ఇవ్వాలి. ఎలా ఇచ్చాడో పరిశుద్ధతను అనేది కూడా ఒకసారి చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చూద్దాం ప్రియులారా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఇది చాలా మంది కూడా కొన్ని సందర్భాల్లో ఇది మిస్యూజ్ చేస్తుంటారు ఈ వచనాన్ని. సంఘంగా మారిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సంఘంగా మారిన తర్వాత ఎలా పరిశుద్ధపరచబడ్డామో సంఘానికి రాక మునుపు జరిగిన సందర్భం అది. ఎందుకంటే అది అవసరమైనప్పుడు మరలా దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ఇక్కడ మనకి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు చూద్దాం. అటువలే క్రీస్తు కూడా, క్రీస్తు ఏం చేశాడంటే సంఘమును ప్రేమించి. ఎప్పుడు ప్రేమించాడు? మనము పాపముల చేత, అపరాధముల చేత మన పరిశుద్ధతను అదంతా కూడా కోల్పోయాం. తల్లి గర్భం నుంచి చక్కగానే పుట్టుకుని వచ్చాం మనం. కానీ మనం చేసినటువంటి అక్రమాలు, చేసినటువంటి తప్పులు, పాపముల వల్ల అదంతా కూడా కోల్పోయి మనం అంతా కూడా పాపులుగా మారిపోయాం. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే ఇక్కడ చెబుతున్నాడు, ఏమనని? క్రీస్తు సంఘమును ప్రేమించి. సంఘమునంటే మనమంతా కూడా, నిన్ను నన్ను మనలందరినీ కూడా అందరిని కలుపుకొని చెప్పినటువంటి పదప్రయోగం అది సంఘం.
తర్వాత క్రీస్తు రక్తము చేత కడుగుబడి సంఘంగా మార్చబడింది. దాన్ని పరిగణలోకి తీసుకుని ఇప్పుడు సంఘం అనే పదప్రయోగం చేశాడు. అర్థమైంది కదండి. మనం సంఘంలోనికి రాక మునుపు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, సంఘమును ప్రేమించి ఆ సంఘంలో ఉన్నటువంటి ఇంతకు ముందు మనం ఇప్పుడు సంఘంలోనికి వచ్చాం. ఇంతకు ముందు మనం ఎలాంటి వారు అంటే అక్కడ చెబుతున్నాడు ఏంటి, ఈ సంఘంలో ఉన్నటువంటి మనం కలంకమైనటువంటి వారమైనను. కలంకమనంటే ఏదో ఒక మచ్చ ఉండడం, ఏదో ఒక లోపం ఉండటం, ఇవన్నీ కూడా కలంకం ఆపాదించడం అనమాట. నింద కానీ, మచ్చ కానీ, లోపం కానీ ఇవి ఉండటం, అది కలంకమైనను ముడత అయినను అసలు దానికి సంబంధించింది ఇంక ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది గాను, ఏ దోషము లేనిది గాను, గొప్ప మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట ఆ సంఘమును నిలవబెట్టుకొనవలెనని వాక్యము చేత ఏం చేశాడనంటే ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరిచాడంట. వాక్యము చేత మనల్ని అందరూ కూడా దేవుడు ఏం చేశాడంట, ఉతికాడంట. బాగా సర్ఫ్ వేసి ఉదక స్నానం మంచి నీటితో మనకి వాక్యం చేత స్నానం చేయించడంట నిలువెల్లా కూడా. ఎందుకు స్నానం ఎవరికి స్నానం అవసరం? వాళ్ళంతా కంపు కడితే, లేకపోతే బురద గుంటలో దూకిన వాళ్ళకి, వీళ్ళందరూ కూడా స్నానం అవసరం, శుభ్రత అవసరం, మనం రోగాల బారిన పడకుండా ఉండడం కోసం. అలాగే మనిషి జీవితం చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీస్తు ఏం చేశాడంటే వాక్యము చేత ఉదక స్నానం చేశాడంట. మనల్ని చక్కగా స్నానం చేశాడంట, శుభ్రపరిచాడంట. ఆ వాక్యం చేత స్నానం చేసిన తర్వాత ఏం చేశాడంట, ఆ వాక్యము చేత ఉదక స్నానం, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, ఎవరిని? వాక్యము చేత మనల్ని కూడా పవిత్రపరిచాడంట. వాక్యము చేత. ఈ వాక్యాన్ని ఎవరెవరైతే వింటారో వారి జీవితంలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మార్పు వస్తుందో ప్రతి ఒక్కరు కూడా చెడుతనాన్ని విడిచిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అమ్మో, నేను చేసినటువంటి ఈ తప్పును దేవుడు తన వాక్యము ద్వారా నాకు చెప్పాడు కదా, ఇక మీదట దీనిని నేను చెయ్యకూడదు కదా. అది మార్పు, పవిత్రత. అపవిత్రతను విడిచిపెట్టడం. ఎప్పుడు మనం అపవిత్రతను విడిచిపెట్టగలం మన జీవితంలో? దేవుని వాక్యము మన జీవితంలో అది అన్వయించుకున్నాడు. మనలో ఉన్నటువంటి అపవిత్రతను మనం విడిచిపెట్టగలం. అలాగే క్రీస్తు కూడా మన అందరి జీవితంలో ఉన్నటువంటి అపవిత్రతను నువ్వు మనమంతా కూడా విడిచిపెట్టాలని ఆ వాక్యము చేత ఎల్లప్పుడూ కూడా స్నానం చేస్తూనే ఉన్నాడట. మనం క్లీన్గా కనిపించాలి ఆయనకి. వాక్యము చేత వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, అంతేకాదు పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. ఎప్పుడు అప్పగించుకున్నాడు? ఇది పాస్ట్ టెన్స్ లో జరిగిన సందర్భాన్ని ఎక్కడ చెప్పాడు. ఎప్పుడు అప్పగించుకున్నాడు ఆయన? మనం పాపములో ఉన్నప్పుడు క్రీస్తు ఆ పాపములో నుంచి మనల్ని కూడా విడిపించడానికి, మనల్ని కూడా పవిత్రపరిచి, ఒకప్పుడు కోల్పోయినటువంటి ఆ పరిశుద్ధతను మరలా మనకు అందరికి ఇవ్వడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన ఏం చేశాడనంటే వాక్యం చేత ఎల్లప్పుడూ స్నానం చేస్తానట. స్నానమే కాదు, తాను సిలువలో చిందించిన రక్తము చేత మనల్ని ఏం చేశాడంట, పరిశుద్ధులుగా మార్చేశాడనంట. మళ్ళా దేవుడు కోరుకున్న కోరిక ఇక్కడ నెరవేరుతున్నట్టు కనబడుతుంది కదా మనకి. ముందుగా పేతురు పత్రికలో ఏమన్నాడు దేవుడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. అలా ఉండే అవకాశాలు లేవు కాబట్టి మనిషి ఏం చేశాడంటే ఎక్కువగా మంచికి బదులు చెడుకు చేయడానికి అలవాటు పడ్డాడు. కాబట్టి ఎక్కువ కూడా చెడులో ఉండిపోయాడు, మనిషి పాపిగానే మారిపోయాడు. ఆయన దేవుడు విడిచిపెట్టేస్తాడా తన పిల్లల్ని? విడిచిపెట్టడు. ఎలాగైనా నా పిల్లలు పవిత్రపరుచుకోవాలి, మరలా పరిశుద్ధులుగా మార్చుకోవాలని చెప్పి ఏం చేశాడంటే క్రీస్తును పంపించాడు. క్రీస్తును పంపించి వాక్యము చేత మనలందరూ కూడా పవిత్రులుగా మార్చాడు. పవిత్రులుగా మార్చడమే కాదు, ఆయన చిందించినటువంటి రక్తము చేత మనలందరిని కూడా ఏం చేశాడంట, పరిశుద్ధపరిచాడంట మనలందరినీ కూడా. మనం అంతా కూడా ఇప్పుడు పరిశుద్ధులుగా మారాం. పరిశుద్ధులు. మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశం పేరేంటి? మాదిరి అయిన పరిశుద్ధులు. అంటే ఇప్పుడు పరిశుద్ధులుగా మనం మారాం. ఇప్పుడు పరిశుద్ధులుగా మారినటువంటి ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో
ఇంకొకరికి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడా? ఇది ప్రశ్న ఇక్కడితో ప్రారంభమవుతుంది. చూడండి, అంటే పరిశుద్ధులుగా మారడానికి ఎంత కష్టమో, ఇది సామాన్య విషయం కాదు. ఇది ఒకప్పుడు దేవుడు కోరుకున్న కోరికగా ఉండిపోయేటప్పుడు క్రీస్తుని పంపించాడు, మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా మనల్ని అందరినీ కూడా తీర్చాడు. ఈ రోజు ఆయన ఎదుట నిలవబడి ఈ రోజు ఇలా ప్రార్థనలో కూర్చుకున్న ఒక అర్హత మనకి ఆయన ఇచ్చాడు. అది ఆయన మన మీద పెట్టినటువంటి జాలి, దయ, ఒక భిక్ష. ఇది ఒక భిక్ష పెట్టాడు ఆయన మనకి. లేకపోతే తండ్రి అని పిలిచే అర్హత కూడా, యోగ్యత కూడా లేదు మనకి. ఆయన సన్నిధిలో నిలవబడి ఆయన ప్రార్థన చేసే హక్కు, అధికారం కూడా లేదు మనకి. ఆయన గ్రంథం, ఆయన మాటలు చదవడానికి కూడా యోగ్యత లేదు మనకి. అయినప్పటికీ అదేది తండ్రి చూడలేదు. అరే అదంతా నేను చూస్తే నువ్వు నాకు దూరం అయిపోతావు, కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు నా కూతురువు, నా కొడుకు. కాబట్టి మీరు నా అంతటి వారు కావాలని చెప్పి ఏం చేశాడు? ఆయన తన కొడుకునే పంపించాడు. తన కొడుకు యొక్క మరణము ద్వారా, ఆయన చెప్పిన మాటల ద్వారా, చివరికి ఆయన చిందించిన రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడంట. ఇలా పవిత్రపరిచి పరిశుద్ధపరిచినటువంటి క్రీస్తు ఏం చేశాడు? మిగతా సమస్త మానవాళ్ళందరికీ కూడా ఆయన ఎలా ఉండాలి, ఎప్పటికైనా కూడా మీరు ఎలా నడుచుకోవాలని క్రీస్తు వారు ఈ బలియాగం అవ్వక మునిపే బ్రతుకున్నప్పుడే ఒక మంచి మాటను ఆయన చెప్పాడండి. ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 14-15 వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును కూడా ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. ఇక్కడ ఆయన చెప్పాడు, నేను ఒక బోధకుడిని, నేను ప్రభువుని, నేను ఒక రాజుని. కలిగి ఉన్నది ఏది కూడా నేను లేకుండా కలగలేదు. సమస్త సృష్టి అంతా కూడా నా మాట ద్వారా కలిగింది. అంతటి గొప్ప ప్రభువునే నేనేం చేశానంటే, ఇదిగో నేను ఏర్పరుచుకున్నటువంటి 12 మంది అపోస్తులుగా ఉన్నటువంటి మీ అందరి పాదాల దగ్గరికి వచ్చాను. మీ అందరి పాదాలు నా చేతిలోకి తీసుకున్నాను, పల్లెంలో పెట్టాను. మీ పాదాలన్నీ కూడా నేను ఏం చేశానంటే నీరుతో శుభ్రంగా కడిగాను. నేను మీ పాదములన్నీ కూడా నేను కడిగాను. అంటే ఆయన ఎక్కడా, ఆయన అపోస్తులు ఎక్కడండి? ముల్లోకాల్ని కలిగించినటువంటి మహా సృష్టికర్త ఆయన, మహాశక్తి సంపన్నుడు ఆయన. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ కుమారుడు, గొప్పవాడు, శక్తి సంపన్నుడు. అంతటి వ్యక్తి తన్ను తాను తగ్గించుకుని ఏం చేశాడు? శిష్యుల పాదాలన్నీ కూడా అరిచేతులకు తీసుకుని ఏం చేశాడంట? నేను మీ పాదములను కడిగిన ఎడల, ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఒకరి పాదములను ఒకరు కడగవలసిందే. ఎంత గొప్పవాడుగా ఉన్నటువంటి నేనే తోటి మీ ఎడల ఎంత తగ్గింపు స్వభావం, లోబడే స్వభావం, ప్రేమించే స్వభావం, సహించే స్వభావం, ఆదరించే స్వభావం, ఓర్చుకునే స్వభావం, ఇంకా కరుణ చూపే స్వభావం ఎంతగా నేను తగ్గించుకున్నాను. ఎందుకు తెలుసా? ఎందుకు? నేనేదో గొప్పని కదా, ఇంత చేస్తే నా గురించి మీరేదో గొప్పగా చెప్పుకుంటారు కదా అని కాదు. అప్పుడప్పుడు చూడండి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వీధులకు వచ్చిన తర్వాత చీపురు పెట్టుకుని తిరిసొస్తుంటారు. ఎందుకు? అమ్మో ఇంత గొప్ప ఆయన చీపురుతో తుడిచేస్తున్నారు, ఇంకా మనం తొడకపోతే, మనమేం చేయకపోతే బాగోదా అని వాళ్ళు ఆ రకంగా చెప్తారు. అలాంటి వాడా యేసుక్రీస్తు? తన గొప్పతనాన్ని గురించి డబ్బా కొట్టుకునేటట్టుగా చేసుకునేవాడా క్రీస్తు? కాదు. మరి ఆయన ఎందుకు చేశాడు అలాగా? ఆయన బ్రతికింది కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3.5 సంవత్సరాల కాలంలో పాటు కూడా తన పరిచర్యలో చేసినటువంటి ఒక కార్యక్రమం ఇది, శిష్యులు పాదాలు కడగడం. మరి ఎందుకు కడిగాడు ఆయన? ఆయన కింద ఒక మాట చెప్తున్నాడు, ఏమని? మీరు కూడా, నేను మీకు చేసిన ప్రకారం మీరు కూడా, పైన ఒక మాట, మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అన్నట్టు. దాని అర్థం ఏంటి? మీరే ఇంకా కారణాలు, ఈ కారణాలు ఆ కారణాలు చెప్పడానికి లేదు. వాళ్ళు ఇష్టం ఉండదను, వీళ్ళు ఇష్టం ఉండదు, వారికి లోపమనను, వీళ్ళని ప్రేమించమను, వీళ్ళను సహించమనను, వీళ్ళని ఓర్చుకోమనను, వీళ్ళని ఆదరించమనను,
వీరిని ఆప్యాయకంగా పలకరించమనను, వీళ్ళతో నేను కలిసి ఉండనను అని మీరు ఇవన్నీ చెప్పడానికి వీలు లేదు. ఇదంతా నేను ఎందుకు చేశానంటే మీకోసం నేను చేశాను. మీరు ఒకరి కోసం ఒకరు చెయ్యాలని నేను చేశాను. ఇది నేను చేశాను, ఒకసారి మీ పాదాలకు అడిగేశాను, 3.5 సంవత్సరాలు నా పరిచర్య కాలంలో ముగించుకుని నేను వెళ్ళిపోతాను, అయిపోయింది. ఇంకా ఎక్కువ కాలం ఉండవలసింది ఎవరు? అపోస్తులు. వాళ్ళు ఎంత వృద్ధాప్యం వరకు కూడా వాళ్ళు పరిచర్య చేశారు చాలా మంది కూడా. మరి తను బ్రతికిన సగటు జీవిత కాలం 70 సంవత్సరాలు అనుకుందాం ఉదాహరణకి. మరి 70 సంవత్సరాల జీవిత కాలం కూడా ఏం చేయమన్నాడు? మీరు చేయవలసిందే, దీని నుంచి తప్పించుకుంటామంటే కుదరదు. ఎంత జాగ్రత్త అండి. మీరు ఇలా చెయ్యవలసిందే. నేను ఎందుకు చెప్పానంటే 15వ వచనం చెప్తున్నాడు, నేను మీకు చేసిన ప్రకారం మీరును కూడా చేయవలనని మీకు స్ఫూర్తి. నన్ను మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. నన్ను ఒక మాదిరిగా మీరు తీసుకోవాలి. నన్ను ఎప్పుడైతే మీరు మాదిరిగా పెట్టుకుంటారో అంతటి ప్రభువే మా పాదాలు కడిగాడు. ఆఫ్టర్ ఆల్ నేను అనగా ఏమాత్రం, నా బ్రతికి అనగా ఏమాత్రం, నా జీవితం ఏమాత్రం. నేను ఇంకొకరికి పాదాలు కడగలేనా? నేను ఇంకొకరు ప్రేమించలేనా? నేను ఆదరించలేనా నేను అని చెప్పి నీకు స్ఫూర్తికరమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపి ఆయన జీవితాన్ని చూపించాడండి మనందరికీ కూడా. మాదిరి అయినటువంటి పరిశుద్ధులు ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం పరిశుద్ధులైనటువంటి మనం ఒక పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు తన జీవితంలో ఎలాంటి కార్యక్రమం చేశాడో చూడండి. అనేక మంది కూడా మాదిరిగా ఉండటానికి. అదే ఆయన అంటున్నాడు 15వ వచనంలో, నేను మీకు చేసినటువంటి ఈ ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో చేసిద్దను. మీకు మాదిరి ఉంచాను నేను. మీరు కూడా ఇలాగే చెయ్యండి, మీరు కూడా ఇలాగే ఉండండి, నన్ను మీరు మాదిరిగా పెట్టుకోండి. నన్ను కాక మీరు మీ జీవితంలో ఎవరిని మీరు స్ఫూర్తిగా పెట్టుకున్నా కూడా మీ జీవితంలో ఎక్కడ ఒక చోట లోటు అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా. చాలామంది చూడండి, చాలామంది ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటారు. చాలామంది కూడా స్వాతంత్ర సమరయోధులను కొంతమంది, సినీ హీరోలను కొంతమంది, లేకపోతే ఇంకొకరిని నాకు స్ఫూర్తి ఈయనండి అని అంటారు, నాకు రోల్ మోడల్ ఈయనండి అని అంటారు, నాకు ఇన్స్పిరేషన్ ఈయనండి అని అంటారు. నువ్వు ఎవరినో చెప్పుకోకు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడ ఒక దగ్గర లోపం అనేది ఉంటుంది, లోటుపాటు అనేది ఉంటుంది. వాళ్ళ జీవితాలు కాదు మనకు స్ఫూర్తి. మనకి ఎవరి జీవితం? ఏ చిన్న ఆవగింజంత లోపము కూడా లేనివాడు మన ప్రభువైన క్రీస్తు వారు. ఆయన జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటే మన జీవితంలో ఎక్కడ కూడా చిన్న ఆవగించంత లోటు కూడా కనబడదండి. అందుకే అది చెప్పాడండి ఆ మాట. నేను ఎంత గొప్పవాడినో, పరిశుద్ధుడినో, మీరు కూడా పరిశుద్ధులుగా మీరు కూడా మారి తీరాల్సిందే. నేను అనేకుల యొక్క పాదాలు కడిగాను, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు మీరు కడగవలసినదే. అలా మీరు కడిగినటువంటి ఆ స్వభావాన్ని మీరు ఉండవలసిందే. అలా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రియులారా, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు జీవితాన్ని మనము మాదిరిగా పెట్టుకుంటే, ఆ క్రీస్తు రక్తము చేత కడుగబడినటువంటి మనం అందరం కూడా వాక్యము చేత ఉదక స్నానము చేయబడి పవిత్రపరచబడి, ఆ క్రీస్తు రక్తంలో మన జీవితాన్ని కడుగుకొని పరిశుద్ధపరచబడినటువంటి మనం, పరిశుద్ధులుగా ఉన్న మనం ఒక పరిశుద్ధుడైన జీవితాన్ని మాదిరికరంగా పెట్టుకోవాలి. ఆ పరిశుద్ధుడి జీవితాన్ని మనం మాదిరిగా పెట్టుకుంటేనే తప్ప మన జీవితం అనేది బాగుపడదు. మన జీవితం అనేది అసలు అనేక మందికి కూడా ఇంకా ఇన్స్పిరేషన్ ఉండదు, మాదిరిగా ఉండదు. ఎందుకనంటే ఎవరిని చూసినా మనం పడిపోతామండి. ఎంతటి వారిని చూసినా మనం దేవునికి ఏదో ఒక సందర్భంలో దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకే ఒక్కడు క్రీస్తు వారు. ఆ క్రీస్తు వారి జీవితాన్ని అలాగా పట్టించి, గమనించి, పరిశీలించి, పరిశోధించి, తను ఎంతగానో అబ్జర్వ్ చేసి, తనతో పాటు పరిచర్యలో లేనప్పటికీ కూడా దూరంగా ఉండి ఇదంతటిని కూడా గమనిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. క్రీస్తు జీవితం ఎలా ఉంటుందా, అయినప్పటికీ ఆ క్రీస్తుకి నాకు పడదు. క్రీస్తు ఎంత గొప్పగా బోధించాడా, అయినప్పటికీ కూడా క్రీస్తుని ఎప్పటికైనా నేను చంపవలసిందే. క్రీస్తు ఎంత గొప్ప అద్భుతాలు చేశాడా, అయినప్పటికీ కూడా అద్భుతాలు అన్నింటిని కూడా నేను ఒప్పుకోను. క్రీస్తు ఎంత స్ఫూర్తికరమైనటువంటి జీవితాన్ని గడిపాడా, ఎంతమంది మాదిరికరంగా తీసుకున్నారా, అయినప్పుడు కూడా నేను ఆయన ఫాలోవర్గా మారను.
అని చెప్పుకున్నటువంటి అతి క్రూరుడు అపోస్తులైనటువంటి ఒకప్పుడు సౌలు అండి. అప్పుడు సౌలు క్రీస్తుని అసలు ఆయన ఫాలో అవ్వలేదు అనుకుంటున్నారేమో. అసలు ఆయన చేసే ప్రతిదీ కూడా వెనకంటూ ఉంటూ చూసుండొచ్చు, ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఒక సైనికుడు, ఒక ఎంప్లాయీ. ఆయన సైనికుల పని ఏంటి? దేశానికి వ్యతిరేకంగా అప్పటికే ఈయన ఎన్నో బోధలు చేస్తున్నాడని ఈయన మీద ఒక నింద ఉంది, క్రీస్తు మీద. మరి స్పైస్ లాగా గూఢచారి లాగా ఈ సమాచారాన్ని అంతా కూడా మరి సేకరించినటువంటి వ్యక్తికి ఉండుండడా? తెలుసుకోవడానికి ప్రయత్నించడా? ఖచ్చితంగా ఉంటుందండి. ఒక్కసారి ఒకరి మీద అపోహ వచ్చిందంటే వాళ్ళ మీద మన దృష్టి అంతా ఉంటుంది సహజంగా. ఒక మాట అంటేనే చాలు, అప్పటి నుంచి వాళ్ళతో చూసే విధానం, మాట్లాడే విధానం, అబ్జర్వేషన్లకు వెళ్ళిపోతాం. ఏ విభేదం లేనంత వరకు కూడా. విభేదం వచ్చిందో ఇంకా అబ్జర్వేషన్కి వెళ్తాం. విభేదం రానంత వరకు కూడా హాయ్ అంటే హాయ్, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి లోటుపాట్లు ఏమి కూడా ఉండవు. పౌలు గారు కూడా అండి ఆయన జీవితాన్ని మరి ఎంతగా ఆయన చూసాడో సార్. ఒక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి పిల్లలారా. ఆయనే చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనిడి అని అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు వారు ఏం చెప్పారు? ఇది నేను మీకు మాదిరిగా ఉంచాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని క్రీస్తు చెప్పాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? మీరు నన్ను పోలి నడుచుకొనిడి అని అంటున్నాడు. ఏంటి ఈ మాట చెప్పాలంటే ఎంత గుండె ధైర్యం ఉండాలండి ఏ మనిషికైనా కూడా. ఆలోచించండి ఒకసారి. మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. అక్కడ క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పలేదు ఆయన. కానీ పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తుని కలుపుకుని అక్కడ ఒక మాట అన్నాడు చూడండి. ఒకసారి అది చదువుకున్న తర్వాత మరలా ఇక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకునుడే. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం, క్రీస్తులాగే క్రీస్తునే మాదిరిగా పెట్టుకొని, క్రీస్తునే ఒక స్ఫూర్తిగా పెట్టుకొని నేను నడవవలసిన అవసరత ఏముందనంటే క్రీస్తు చెప్పాడు. ఏమనని? నేను మీకు మాదిరి ఉంచిపోయాను, నన్ను స్ఫూర్తిగా మీరు పెట్టుకోండి, నా జీవితాన్ని ఆదర్శంగా పెట్టుకోండి, నేను ఎలాగైతే బ్రతుకునో ఆ బ్రతుకుని మీరు కలిగి ఉండండి అని క్రీస్తు చెప్పినటువంటి మాటలు పౌలు గారు గుర్తున్నాయి. అందుకే పౌలు గారు అంటున్నారు అక్కడ కొరింథీ పత్రికలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. నేను క్రీస్తులాగే బ్రతుకుతున్నానా లేదా? క్రీస్తులాగా నేను నడుచుకుంటున్నానా లేదా? క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారము. అలా నడుచుకున్నాను లేదనేది మీరు నన్ను అబ్జర్వ్ చేస్తేనే కదా. మీరు నన్ను అబ్జర్వ్ చేయాలి, నా జీవితాన్ని, నా బ్రతుకుని. అలా నేను నడుచుకున్న ప్రకారం ఇప్పుడు నన్ను చూసిన మీరు ఏం చేయాలంట? మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు అన్నారండి. అంటే పౌలు గారు తన జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానానికి ఆయన ఎదిగాడో చూడండి. అందుకే ఇక్కడ ఫిలిప్పీ పత్రికలు ఏమంటున్నాడు? 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా చెప్పేశాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టే, క్రీస్తును స్ఫూర్తిగా నేను పెట్టుకున్నాను నా జీవితంలో. ఏ తప్పు చేయకుండా, ఏ అమరపాటుకు లేకుండా, ఏ విధమైన చెడుకు నా జీవితంలో అవకాశం లేకుండా క్రీస్తునే మాదిరిగా పెట్టుకున్నాను. ఒక పరిశుద్ధుడి జీవితాన్ని నేను మాదిరిగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను మాదిరిగా పెట్టుకున్నానో ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకునడి. మేము మీకు మాదిరి. ఇక్కడ మేము అని బహువచనాన్ని ప్రయోగించాడు. ఇక్కడ పౌలుగా ఒక వ్యక్తిగా, అపోస్తులుడిగా నేను మాత్రమే కాదు, క్రీస్తుని స్ఫూర్తిగా తీసుకుని మాదిరికరమైన జీవితాన్ని నేను స్ఫూర్తిగా తీసుకున్నది. నాలాంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు, నాతో పాటు తోటి సహకారులు ఉన్నారు, మిగతా అపోస్తులు ఉన్నారు. మొదట నేను అన్నాడు, రెండో మాటలో మేము అన్నాడు. అంటే పౌలు గారితో పాటు మిగతా ఉన్న అపోస్తులు కావచ్చు, మిగతా ఉన్న నాయకులు కావచ్చు, మిగతా ఉన్నటువంటి పరిశుద్ధులైన వాళ్ళందరూ కావచ్చు. ఇప్పుడు మేము అని అన్నాడు. అదే మాట చెప్పాడు, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము
నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే, నన్ను ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు. నేను క్రీస్తులాగా నేను మాదిరిగా పెట్టుకుని నేను బ్రతికాను. నేను ఒక్కడనే కాదు, ఇదిగో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తునే మాదిరిగా పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు గురిపెట్టండి. మేము అలా క్రీస్తుని మాదిరిగా పెట్టుకుని బ్రతుకుతున్నామా లేదా? ఒక పరిశుద్ధులుగా, ఒక క్రైస్తవుడిగా నా జీవితం 10 మందికి కూడా స్ఫూర్తినిచ్చేదిగా ఉందా లేదా? మంచి విషయంలో, దేవుని దగ్గరికి నడిపించే విషయంలో నేనైతే ఉన్నాను అని పౌలు గారు చెప్తే, నేనే కాదు నాతో పాటు ఉన్నారు, మేమందరము కూడా ఇదిగో మీకు అందరికి ఎలా ఉన్నామని చెబుతున్నాడండి. మేము మీకందరికి అంటే సంఘానికి ఇప్పుడు చెప్తున్నాడు. అపోస్తలుగా మేమైతే ఓకే. ఇప్పుడు మిగతా బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉంది. ఒకప్పుడు క్రీస్తు మాదిరిగా ఉన్నాడు ఒక పరిశుద్ధుడిగా. క్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులు తర్వాత మాదిరిగా ఉన్నారు, పరిశుద్ధులుగా మారారు. ఆ తర్వాత వీళ్ళు తర్వాత ఇప్పుడు ఎవరిని ఉండమంటున్నారు అలాగా అంతటి వారిగా? సంఘాన్నండి, మనల్నేనండి. మనల గురించి ఆయన చెబుతూ ఏమంటున్నాడు? మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి మీరు చూడండి. మేము అలా బ్రతుకుతున్నాము లేదో, మా జీవితాల్లో పరిశుద్ధమైనటువంటి బ్రతుకు జీవితాన్ని మేము కలిగి ఉన్నాము లేదో మీరు గురిపెట్టి చూడండి, మీరు స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్పి ఏంటి అపోస్తులు అంతగా చెప్పగలిగారు అంటే వాళ్ళకి అంత గుండె ధైర్యం ఉండాలండి. నిజంగా వాళ్ళ జీవితంలో అంత గొప్పవారిగా బ్రతికారండి. వాళ్ళందరూ కూడా అంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపారండి. అలా అపోస్తుల జీవితాలను చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి క్రీస్తు రక్తము చేత కడుగుబడినటువంటి ప్రారంభ సంఘ క్రైస్తవులు పరిశుద్ధులు, ఆ పరిశుద్ధులైన వాళ్ళు అపోస్తుల జీవితాల్ని స్ఫూర్తిగా మాదిరిగా తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంత గొప్పగా ఎదిగారో తెలుసండి. అంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఈరోజు వాళ్ళ పాద ధూళికి కూడా మనం సరిపోమండి, అంత గొప్పగా బ్రతికారండి సంఘస్థులు. నేను అపోస్తుల గురించి మాట్లాడలేదు, ఇప్పుడు క్రీస్తు గురించి మాట్లాడను. క్రీస్తు గురించి మాట్లాడేశాను, ఆయన గొప్పవాడని తెలిపింది. అపోస్తుల గురించి మాట్లాడాను, వాళ్ళు కూడా గొప్ప జీవితాలను గడిపాడని తెలియంది. ఇప్పుడు వాళ్ళ జీవితాలను చూడవలసినటువంటి సంఘము కూడా ఎంత గొప్ప జీవితాలను గడిపారో ఒక సంఘాన్ని గురించి పౌలు గారు చెప్తున్నారండి. ఎవరా సంఘం? తెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులండి. ఆ సంఘస్థులందరూ కూడా అబ్బా ఎంత స్ఫూర్తిగా పౌలు గారి జీవితాన్ని తీసుకుని వాళ్ళు ఎంత గొప్పగా బ్రతికారో అక్కడ చెబుతున్నారు. చూడండి, మొదటి పత్రికలో తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూడండి ప్రియులారా. 5 నుంచి 8, 4-5 వచనాలు కలిసి ఉంటాయి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. యాలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, సంఘానికి చెబుతున్నాడు. యాలయనగా దేవుని వలన మీరు ప్రేమింపబడినటువంటి నా సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. చూడండి, మీ నిమిత్తము మేము మీ ఎడల ఎలాంటి జీవితాన్ని మేము గడిపామో మీకు అందరికీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే మీరు అందరూ కూడా మా జీవితాల్లో చూస్తున్నారు, మా బ్రతుకులు చూస్తున్నారు, మా ప్రవర్తన చూస్తున్నారు, మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. అందుకు ముందు పౌలు గారు ఏమన్నారు? గురిపెట్టు చూడడి అని అన్నాడు. అంటే కరెక్ట్గా నీ జీవితంలో ప్రతిదీ కూడా పైనుంచి కింద వరకు కూడా అబ్జర్వ్లో పెట్టమన్నాడు. చూడు, ఎక్కడ ఏమో లోపం ఉంటుందేమో, నా జీవితం ఎంత గొప్పగా క్రీస్తు కొరకు ఉన్నదో చూడు, ఏ లోపం కనబడుతుందేమో. గురిపెట్టి చూడమన్నాడు. అంటే మామూలు విషయం కాదండి, అది కరెక్ట్గా టార్గెట్ చేయమన్నాడు. ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుందో నీ ఇష్టం పట్టుకో నా జీవితంలో అని చెప్పగలిగారండి అపోస్తులు. అలా చూసిన తర్వాత వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళుగా ఈ సంఘస్థులు కూడా మారిపోయారనంటే తర్వాత చెబుతున్నారు ఏమనని, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. మీరు మమ్మును ప్రభువుని పోలి నడుచుకొని వారైతిరి. మీరు
మామూలుగా సుఖంలోనూ సంతోషాల్లోనూ మీరు ఏదో ఈ వాక్యాన్ని విని మీరు మనసు మార్చుకోలేదు. గొప్ప ఉపద్రవం, మీకు చాలా శ్రమలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా కన్నీళ్ళు మీరు కార్చారు. ఆ ఇబ్బందులలో ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు. మనం ఏసీ పెట్టి వాక్యం ఒక అరగంట సేపు చెప్తామన్నా వినలేని పరిస్థితి మనదే. ఎంత సుఖ వైభోగాలు ఉన్నా వాక్యాన్ని వినడానికి మనసు మాత్రం ఇక్కడ పెట్టం మనం. కానీ వాళ్ళు ఏంటంటే వాక్యం వినడానికి అన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. అన్ని ఉపద్రవం అని అంటే ఏంటి? వాళ్ళ జీవితంలో ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు వాక్యం విన్నారంటే చూడండి. మనము అమ్మో ఎంత సుఖమరిగిపోయారండి క్రైస్తవులు. వాక్యం వినండి అని అసలు ముందు రావడానికి ఇష్టపడం మనం. వెళ్ళిన తర్వాత ముందు పైకి చూస్తాం. ఎందుకు? స్లాబ్ వేసారు రేకేసారు అని కాదు, ఫ్యాన్ ఎక్కడ ఉందా లేదనని. అది కొంచెం ఇంటీరియర్ బాగా సీలింగ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సీలింగ్ ఉన్న ఏ ఇంటికైనా ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది కాబట్టి. అదే కూడా ఉందని గోడ వైపు చూస్తాం మనం. చూసారా? ఇన్ని సౌకర్యాలు ఉంటేనే తప్ప దేవుని సన్నిధికి రాలేము. వచ్చినా కూడా కుదురుగా కూర్చోలేము. కుదురుగా కూర్చున్న తర్వాత కూడా మనసు పెట్టి వాక్యాలు వినలేము. విన్న తర్వాత కూడా ఏవేవో మనసులో ఎన్నెన్నో మెదులుతూ ఉంటాయి. ఒకవైపు ఫోన్ గెలుగుతూ ఉంటుంది, పిల్లలు గెలుగుతూ ఉంటారు, పక్కన వాళ్ళు గెలుగుతూ ఉంటారు. మనసు పెట్టి వాక్యం విన్నాం. తీరా విన్నామనంటే అది స్వీకరిస్తామో లేదో ఇది కూడా మళ్ళీ డౌటే. పోనీ స్వీకరించిన తర్వాత అది మన హృదయంలో ఎంతవరకు ఉంటుందో అది డౌటే. మరి ఉన్నా కూడా అది మన జీవితంలో అప్లై అవుతుందో లేదో అది కూడా డౌటే. అమ్మో అంత కష్టం అండి వాక్యం వినాలంటే, చాలా ఇబ్బంది కదండి. కానీ వీళ్ళు చూడండి, మహా ఉపద్రవం, చాలా ప్రమాదాలు వచ్చాయి. అయినా మీరు నా వాక్యాన్ని అంగీకరించి మమ్మును చూడండి, మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. మీరు అంత వాక్యాన్ని విన్న తర్వాత మీరు జీవితంలో ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటో తెలుసా? అపోస్తలులా మేము బ్రతకాలి, ప్రభువులా మేము బ్రతకాలి, మమ్మల్ని పోలి మీరు నడుచుకుంటున్నారు, మీరు మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని నడుచుకుంటున్నారు. బా ఏంటండి వాళ్ళు. అంతేకాదండి, ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ఏ క్రీస్తునైతే వాళ్ళు స్ఫూర్తిగా మాదిరిగా తీసుకుని వాళ్ళ జీవితాలు చక్కబెట్టుకున్నారో, ఏ అపోస్తుల్ని వాక్యం విని వాళ్ళ జీవితాలు బ్రతుకులను మార్చుకుని స్ఫూర్తిగా వాళ్ళు తీసుకుని వాళ్ళ బ్రతుకులను చక్కబెట్టుకున్నారో, చివరికి వాళ్ళే ఎలా మారిపోయారంటే అంటే ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించిందండి. అంత గొప్పలుగా మారిపోయారా క్రైస్తవులని. చూడండి ఆ కింద ఎంత చక్కగా రాయబడిందో. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎవరండి? ఒకప్పుడు పౌలు గారిని చూసి మాదిరిగా పెట్టుకున్న వీళ్ళు, ఒకప్పుడు క్రీస్తును చూసి మాదిరిగా పెట్టుకున్న వీళ్ళు, చివరికి వీళ్ళు బ్రతుకులు ఏమైపోయానంటే ఎవరెవరికంట? మాసిదోనియా పట్టణంలో ఉన్న క్రైస్తవులకి, అక్కయ్య పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకి. అంతేకాదండి, అక్కడ ఒక మాటను మీరు తప్పించారు. ఈ రెండు పట్టణాలే కాదు, అసలు విశ్వాసులు ఎవరున్నారో విశ్వాసులు అందరికి, విశ్వాసులు అంటే ఎవరండి? క్రైస్తవులకి. అంటే ఎవరెవరైతే క్రైస్తవులుగా మారారో అందరికీ ఇప్పుడు మీరే మాదిరి అయిపోయారు. ఎంత గొప్పగా ఎదిగారండి వీళ్ళు. ఒకప్పుడు పౌలు గారి జీవితాన్ని మాదిరిగా పెట్టుకుని, క్రీస్తు వారి జీవితాన్ని మాదిరిగా పెట్టుకుని వీళ్ళు బ్రతుకులు అంత చక్కగా మాదిరికరైనటువంటి పరిశుద్ధులు. వాళ్ళ జీవితంలో మాదిరి కనిపిస్తుందండి. ప్రభువును మాదిరిగా పెట్టుకున్నారు వాళ్ళే అనేకులకు కూడా మాదిరికరమైనటువంటి జీవితాల్లో వాళ్ళు బ్రతికారంట. చూడండి. అంతేకాదంటే ఏం చేశారంట? కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను కనుక మేమేమి చెప్పవలసిన అవసరం లేదు. అసలు మీ గురించి అసలు చెప్పడానికి ఏమి లేవంట, మాటలు లేవు అని అంటున్నారు వాళ్ళు. అవసరం అసలు మీ గురించి చెప్పాల్సిన పని లేదండి. ఏంటో తెలుసా? ఒకప్పుడు మమ్మల్ని మీరు ఇన్స్పిరేషన్గా పెట్టుకొని మీరు ఇప్పుడు మీ జీవితాలు చూసి అనేక మంది కూడా వాళ్ళలాగే మనం ఉండాలండి. తెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులాగానే మనం బ్రతకాలి. ఎందుకంట వారి జీవితాలు అనేక మందికి స్ఫూర్తిగా మారిపోయి ఉంటాయి. చూడండి, అకై ప్రాంతంలో ఉన్న వాళ్ళకి,
మాసిదోనియా పట్టణంలో ఉన్న వాళ్ళకి, అసలు క్రైస్తవులుగా మారిన ప్రతి ఒక్కరికి వీళ్ళే స్ఫూర్తి అంటే చూడండి ఎంతమంది మరి సంఘ సభ్యులు ఉన్నారు అక్కడ. అంటే ఆ సంఘ సభ్యుల్లో ఈరోజు మనం ఒకవేళ ఉన్నామా లేదండి? మన జీవితంలో ఎక్కడైనా ఇంకొకరు మన జీవితాన్ని ఎవరైనా స్ఫూర్తిగా తీసుకోగలుగుతున్నారా? మాదిరిగా తీసుకోగలుగుతున్నారా? మనం ఎందుకు మారలేకపోతున్నాం అంత గొప్పగా? వాక్యానికి ఇచ్చే విలువ, అది ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. వాక్యానికి ఇచ్చే విలువ, వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత, వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత. వాక్యం వింటూనే ఉన్నాం, వింటూనే ఉండండి. 93.5 FM లాగా వింటూనే ఉంటాం మనం. విశాఖ ఎఫ్ఎం కదండి అది, విశాఖ సిటీ ఎఫ్ఎం అది 93.5. ఎప్పుడు వింటూనే ఉంటాం అంతే. ఎప్పుడు ఆలకిస్తూనే ఉంటాం, వెళుతూనే ఉంటాం, రాసుకుంటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం, ప్రసంగాలు చేస్తూనే ఉంటాం. కానీ మన జీవితం ఇంకొకరికి స్ఫూర్తిగా ఎందుకు లేదు? ఎందుకు లేదు? ప్రసంగం ద్వారా మార్చడం అది తర్వాత అండి. అది నా ప్రసంగం ద్వారా ఒక వ్యక్తిని మార్చడం తర్వాత, నా జీవితాన్ని చూపించి మార్చానా, ఆ జీవితం లైఫ్ లాంగ్ నిలబడిపోతానండి. అది నిజమండి. ఈరోజు ప్రసంగం మంచిగా చెప్పినోడు రేపొద్దున అదే తేడాగా చెప్పాడు అనుకో, ఆ విన్నోడు ఏమైపోతాడు? ఆడు కూడా దేవుడి కాకుండా పోయే పరిస్థితులు కూడా లేకపోలేదు. అదే ఒక వ్యక్తి జీవితాన్ని చదివి చూసాడో, అమ్మో ఆయనలాగా నా జీవితం ఉండాలి, ఆయనలాగా నేను ఎందుకు బ్రతకూడదు అని కసి వస్తుంది. ఆ కసితోనే తను జాగ్రత్తగా బ్రతుకుతాడండి. ఎదుటి వ్యక్తి యొక్క మార్పు మన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి పిల్లలు. అదండి దేవుడు కోరుకున్నది. మాదిరి అయినటువంటి పరిశుద్ధులు ఏ విషయంలో? వారి జీవితంలోనే అనేక మందికి పరిశుద్ధులైనటువంటి వీళ్ళందరూ కూడా మాదిరికరంగా ఉండాలండి. కానీ ఈరోజు మనం ఎంతమంది జీవితాలకి మనల్ని పలానా వ్యక్తిని, పలానా చెల్లెని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నానండి. చక్కగా వాక్యం చెబితే దాన్ని నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకోకు, అది సెకండరీ. దేవుడి పని బాగా చేస్తుందని చెప్పి స్ఫూర్తిగా తీసుకోకు, అది సెకండరీ. తీసుకో కానీ సెకండరీ. కానీ దేవుని కోసం బ్రతుకుతుందంటే ఆవిడనండి. దేవునిలా బ్రతుకుతున్నాడంటే ఆయననండి. అండ్ వేలల్లో లెక్క పెట్టిన వారిలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బైబిల్లో తప్ప ఎక్కడ ఉన్నారు చూడండి క్రైస్తవుల యొక్క జీవితంలో. దేవుడు అది కోరుకుంటున్నాడండి, అది ఆ స్థాయి కోరుకుంటున్నాడు. ఒకప్పుడు క్రీస్తు అన్నాడు, నా జీవితం మీకు మాదిరి అన్నాడు. పౌలు గారు అపోస్తులు తీసుకున్నారు, వాళ్ళు బ్రతుకులు మార్చుకున్నారు, వాళ్ళ జీవితాలు, మా జీవితాలు మీకు మాదిరి అన్నారు సంఘానికి. ఆ సంఘం మాదిరికరంగా తీసుకుంది. ఆ సంఘం కూడా ఇంకేం చేసిందంటే ఆ మాసిదోనియా ఆ విశ్వాసులు అందరికీ వాళ్ళ జీవితాలను మాదిరిగా చూపించిందంట. అబ్బా, ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు అంటే వాళ్ళండి. వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ నీరు నెత్తున వేసుకోవాలి, అంత గొప్ప వాళ్ళు. కానీ ఈరోజు ఎంత వాక్యం నేర్చుకున్న తర్వాత క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మాదిరికరంగా ఉన్నాయా? మన జీవితాలన్నీ కూడా ఉండాలని కదండి దేవుడు కోరుకున్నది. వాళ్ళ జీవితాలన్నీ కూడా రాయించింది. చివరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. ఎందుకు దేవుడు అంత ఖచ్చితంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు అని అంటే, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. చివరిగా మంచి మాట దేవుడు రాయించినటువంటి మాట. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దీనికంటే ముందుగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూద్దామని. దీనికంటే ముందుగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అక్కడ చాలా మంచి మాట పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తన్ను అంటే దేవుణ్ణి విశ్వసింపబో వారికి నేను మాదిరియుండులాగున. చూడండి, నేను ఎందుకు అనేక మందికి కూడా మాదిరికరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తెలుసా? ఎందుకు మనల్ని అందరినీ కూడా పరిశుద్ధులు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఎందుకు దేవుడు ఈ పాఠం ద్వారా మనకు చెబుతున్నాడని అంటే, విశ్వసింపబోవు వారు నిత్య జీవమునకు వారసులుగా మారాలి. ఒక వ్యక్తిని పరలోకానికి నువ్వు ఎలా తీసుకుని వెళతావు? ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మాలి కదా. అక్కడ అదే మాట వ్రాయబడింది, నేను చదువుతాను చూడండి.
నిత్య జీవము నిమిత్తము. అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటం కోసం వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. తన్ను విశ్వసింపబోవు వారికి, ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మాలని అంటే, ఒక వ్యక్తి దేవుని నమ్మి పరలోకానికి వెళ్ళాలంటే అక్కడికి లింక్ పెట్టాడు. ఏంటి? అక్కడే ఉంది, చదవండి. తన్ను విశ్వసింపబోవు వారికి నిత్య జీవము నిమిత్తము, తన్ను విశ్వసింపబోవు వారికి, ఎవరెవరైతే దేవుణ్ణి నమ్మాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను మాదిరిగా ఉండాలండి. నేను నా జీవితాన్ని చూపించాలి వాళ్ళకి. ప్రభువుని నమ్ముకుంటే నా జీవితం ఎలాగుంటుందో మీరు చూడండి. ఇప్పుడు నా జీవితాన్ని చూసి ప్రభువుని నమ్మండి. నా జీవితాన్ని చూసి ప్రభువుని నమ్మండి, పరలోకాన్ని సంపాదించుకోండి. అదండి దాని మీనింగ్. ప్రభువుని నమ్మండి అంటే ఆడెందుకు నమ్ముతాడు? చెప్పో, నీకే పని లేదా, పాటు లేదా, నీకే పని లేకుండా వచ్చారు వీధులకు సువార్తలకు అని అంటారు వాళ్ళు. గట్స్ ఉన్నోడు చెప్పే మాట అండి ఇది. నువ్వు ప్రభువుని నమ్ము అని చెప్పకో. ఇదిగో ప్రభువుని నమ్ము, నా జీవితం, నా బ్రతికిలో ఉంది, చూసావు కదా, ఇప్పుడు ప్రభువుని నమ్ము, నిత్య జీవాన్ని పట్టు. నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసింపబోవు వారికి నేను మాదిరి అయ్యున్నులాగునా. అంటే పరిశుద్ధులైన వాళ్ళు ఎందుకు మాదిరికరంగా ఉండాలంటే, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి దేవుని నమ్మాలంటే మన బ్రతుకుని చూపించమంటున్నాడు. వాక్యం చెప్పవసరం లేదు. ఆటోమేటిక్గా అమ్మో దేవుని బిడ్డలంటే ఎంత చక్కగా ఉంటారా, క్రైస్తవులు అంటే ఎంత గొప్పగా ఉంటారా, అయితే నేను కూడా అలాగే మారిపోవాలి. వాక్యం చెప్పవలసిన పనే ఉందండి. తర్వాత సంగతి ఏమో డౌట్లు వచ్చి, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా వాక్యం బ్రతికే చూపించమన్నాడంటే ప్రభు. అంతే తప్ప మనలో ఉన్నటువంటి లోటుపాట్లు అది కాదు చూడవలసింది. అందుకే చివరిగా ఆ మాట చూసుకుని ముగించుకుందాం. తీతు పత్రిక 2:7 ఆయన ఒక మాట అంటున్నాడు హెచ్చరికగా. తీతు పత్రిక 2వ అధ్యాయము చూడండి. పరపక్షమందు ఉన్నవాడు, అంటే ఇతరులతో ఉన్నవాడు, మన సంబంధి కానివాడు, పరపక్షమందు ఉన్నవాడు అసలు మన వ్యక్తిగత జీవితంలో మనలను గూర్చి ఏ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా చెడు మాట ఏది కూడా మన గురించి ఇంకొకరి దగ్గర చెప్పనేరక అవతల వ్యక్తి సిగ్గుపడేటట్లు అన్ని విషయాల్లో కూడా మనం అంతా కూడా ఎలా ఉండాలంట? దైవ సంబంధమైనటువంటి పనుల విషయంలో మాదిరిగా ఏం చేయాలంటున్నాడు? నీ జీవితాన్ని చూపించు. ఎదుటివాడికి ఒక మాట అనే అవకాశంలో నీ జీవితంలో ఎందుకు ఇస్తున్నావు? అది దేవుడు బాధపడుతున్నాడు. అక్కడ మరలా చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందు ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తారండి? ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా అని గుంటకడ అక్కడలాగా చూసేట్టు అయిపోయి కదా ఈరోజు ఉన్న సమాజం అంతా కూడా. చేశారో లేదో తర్వాత సంగతి, అయ్యింది లేదో తర్వాత సంగతి, అన్నాడో లేదో తర్వాత సంగతి, ముందు ఇదిగో తాకంటే అదిగో పులికి ఇప్పుడు అక్కడి నుంచి పారిపోయిందని అంటారు. ఆ టైప్ అనమాట. అలా కాదు. అందుకనే పరపక్షమందు ఉన్నవాడు మనలను కూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడాలి. వాడు సిగ్గుపడాలంటే నీ జీవితం ఎంత చక్కగా కనబడాలి. ఏ విషయంలో నేను తప్పు పడుతున్నాడు చెప్పు. తప్పు పట్టడానికి అవకాశమే ఇవ్వకూడదు. మాటలో తప్పు పడతాడా? నీ బ్రతుకు జీవితంలో తప్పు పట్టాలనుకుంటున్నాడా? నువ్వు ఎవరితో ఉన్నావని విషయంలో తప్పు పట్టాలనుకుంటున్నాడా? ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళు తప్పు పట్టాలనుకుంటున్నాడా? లేకపోతే ఎవరితో నువ్వు గడిపవని తప్పు పట్టాలి? ఏ విషయం అసలు ఏదైనా కూడా అంత చక్కగా రాయించాడండి. చెడు మాట ఏది కూడా చెప్పనారక వాడు సిగ్గుపడినట్లు అన్నిటి యందు, కొన్నే కాదు, చూపు, ఆలోచన, మాట, నడవడిక, బ్రతుకు, జీవితం అన్నిటి యందు కూడా నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుకో. నీ జీవితాన్ని చూపించి మాదిరిగా. వాడు సిగ్గుపడతాడు, వాడు సిగ్గుతో తలదించుకోవాలి. నిన్ను అన్ని వాళ్ళే నిన్ను సిగ్గుతో తలదించుకోవాలి. నిన్ను ఒక మాట అనేవాళ్ళే రేపొద్దు నిన్ను ఒక మాట అనడానికి గుండె ధైర్యం చాలకుండా ఉండాలి. అంత గొప్పగా ఉండాలండి. ఒకరితో ఒక మాట మనం అనిపించుకోకూడదు. పరపక్షమందు ఉన్నవాడు మన గురించి చెడ్డ మాటలు ఏవో చెబుతున్నాడు అంటే ఎందుకు చెబుతున్నాడు? చెప్పే అవకాశం మనం ఇచ్చాం కాబట్టి. అంతే కదండి. చెప్పే అవకాశం మనం ఇస్తున్నాం. అలా అవకాశం ఇవ్వకుండా మనం బ్రతికితే వాడు సిగ్గుపడడా? లేదా వాళ్ళ గురించి ఒక్క మాట మనం మాట్లాడకూడదు, చాలా గొప్ప వాళ్ళరా
అని చెప్పేసి వాళ్ళు వచ్చేటప్పుడు సైలెంట్గా ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయినంత వరకు సైలెంట్గా ఉంటారు, వాళ్ళు ఉన్నంత వరకు ఏమీ అనరు, గౌరవంగా చూస్తారు. అమ్మ బాగున్నారా బాగున్నారా, ఇంట్లో వాళ్ళు బాగున్నారా, అంత మర్యాదగా గౌరవంగా అంత బాగుంటుంది. కానీ మనలో ఏదైనా లోపాన్ని వాళ్ళు వేలెత్తి చూపించారో ఇంకా వాళ్ళు అదే కాకుల్లా పొడుస్తూనే ఉంటారు. దానికి కారణం మన జీవితంలో ఎక్కడ ఉన్నటువంటి లోపాలు. అలా మనం ఎవరికి మనం స్ఫూర్తిగా ఉండగలం, ఎవరికి మనం మాదిరిగా ఉండగలం? ఒక పరిశుద్ధుడిగా, ఒక పరిశుద్ధిని కలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి పరిశుద్ధులుగా మనం అనేక మందికి కూడా మాదిరికరంగా ఉండాలి. నిందించడానికి అవకాశం ఇవ్వకూడదు. ఏ విషయంలోనైనా అక్కడ నీ మీద నిందపడే అవకాశం ఉందా, దానికి 200 500 అసలు అందనంత దూరానికి వెళ్ళిపో. వద్దు. నీ జీవితం ముఖ్యం. నీ మీద నింద పడకుండా ఉండడం ముఖ్యం. నీకు డాగు అంటకుంటూ ఉండడం ముఖ్యం. నీ జీవితం బాగుపడడం ముఖ్యం. అనేక మందికి నువ్వు ఒక మాదిరికరంగా ఉండటం ముఖ్యం. 10 మంది మెప్పులు మనకు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, భూములు అవసరం లేదు. ఇవి ఉంటాయి, రేపొద్దున పోతాయి. కానీ నిత్య జీవం మనకి ఎప్పుడు కూడా శాశ్వతం. ఆ నిత్య జీవం నిమిత్తం వీటన్నిటిని కూడా విడిచిపెట్టే. నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వద్దు. ఏ విషయంలో కూడా ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం. మనం మన జీవితమే మనకు ముఖ్యం. మన కుటుంబమే మనకు ముఖ్యం. మన కుటుంబం దేవునిలో ఉందా లేదా, నేను దేవునిలో భక్తి కలిగి జీవితాన్ని గడుపుతున్నాను లేదా, నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటున్నాను లేదా, ఇదొక్కటే. ఈరోజు మనిషి రేపు దండేస్తాడు, రేపు పొద్దున్న చెప్పులు దండేస్తాడు. ఈరోజు పొగుడుతాడు, రేపు పొద్దున్న తిడతాడు. ఈరోజు దండం పెడతాడు, రేపు పొద్దున వందనాలు చెప్తాడు, రేపు పొద్దున దండం పెడతాడు. ఈ మనుషులను మనం ఎంతకాలం నమ్ముతాం? ఎవరు